వెల్కమ్ టు ట్విన్ మామ్ ఇన్ ఇండియా. ఈరోజు వీడియోలో 5 డేస్కి సరిపడా టిఫిన్ బాక్స్ రెసిపీని షేర్ చేస్తున్నాను. పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా, సో బాక్సెస్ అయితే కంపల్సరీగా ప్రతి మదర్ కట్టాల్సిందే. ఫస్ట్ డే బాక్స్కి వెజ్ ఫ్రాంకీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. సో వెజ్ ఫ్రాంకీ ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లోకి 1 కప్ ఆఫ్ గోధుమ పిండి తీసుకోవాలి, 1/2 టీ స్పూన్ ఆయిల్ అండ్ కొంచెం వాటర్ యాడ్ చేసి చపాతీ పిండిలాగా కలుపుకొని సైడ్కి పెట్టుకోవాలి. దీన్ని మనం ఒక 5 to 6 minutes వరకు దాన్ని రెస్ట్ ఇస్తే చపాతీ ముద్ద అనేది కొంచెం సాఫ్ట్గా అవుతుంది. తర్వాత చపాతీలాగా పాముకొని రౌండ్ సైజులో కట్ చేసుకోవాలి. చిన్నపిల్లలు కాబట్టి కొంచెం పెద్ద పెద్దవి చేస్తే తినరని చెప్పేసి నేను చిన్నగా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను చపాతీస్ని. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చపాతీ ఉన్నాయి కదండి, సో దీన్ని మనం ఒక 80% మాత్రమే రోస్ట్ చేసుకోవాలి. అంటే ఫుల్గా రోస్ట్ అవ్వకూడదు, అలా అని పచ్చి పచ్చిగా కూడా ఉండకూడదు. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని చపాతీలు అన్నిటిని చక్కగా రోస్ట్ చేసుకోవాలి. ఇలాగ చిన్నగా కట్ చేయడం వల్ల పిల్లలకు కూడా కొంచెం నచ్చుతుంది అండ్ చిన్నవి కదా, సో వాళ్ళు కూడా తినడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఫస్ట్ చపాతీ పాముకున్నాను. ఒక రౌండ్ కట్టర్ తీసుకొని రౌండ్గా కట్ చేసుకున్నాను. సో చిన్న పాకెట్స్ పెట్టిస్తే వాళ్ళు బాక్స్ కూడా కంప్లీట్ చేసి తీసుకొచ్చేస్తారనమాట. సో చపాతీస్ని నేను బోత్ సైజ్ ఆయిల్ వేసుకొని కాల్చుకుంటున్నాను. అండ్ చపాతీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. కొంచెం హాట్ వాటర్ వేసి కలిపామంటే చపాతీ ముద్ద మనకి చాలా సాఫ్ట్గా వస్తుంది. సో ఇలానే అన్ని చపాతీస్ని కాల్చి ఒక సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్లోకి ఫైన్గా చాప్ చేసుకున్న క్యాప్సికమ్ అండ్ ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్ అండ్ చిన్న పీసెస్గా కట్ చేసుకున్న పన్నీర్, ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర, మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పు అండ్ కొంచెం చాట్ మసాలా అండ్ కొంచెం పెప్పర్ పౌడర్ అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేస్తున్నాను. పెప్పర్ పౌడర్ అనేది మీ ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు. మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని సైడ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న చపాతీస్ ఉన్నాయి కదా, సో ప్లేట్లోకి వేసుకోవాలి. దీనిపైన కొంచెం టమాటా కచప్ని స్ప్రెడ్ చేసుకోవాలి. టమాటా కచప్ వేయడం వల్ల పిల్లలకి నచ్చుతుంది అండ్ తొందరగా కూడా తినేస్తారు. టమాటా కచప్ యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా స్టఫింగ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ స్టఫింగ్ అనేది సెంటర్లో వేసుకోవాలి. చపాతీకి సెంటర్లో పెట్టుకోవాలి. సెంటర్లో పెట్టుకొని జస్ట్ పైనుంచి ప్రెస్ చేస్తే చాలు, మనకు అది బయటికి స్టఫ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. సో చపాతీని హాఫ్ చేసి ప్రెస్ చేయాలి. గట్టిగా ప్రెస్ చేసామంటే చపాతీస్ అనేది పైకి రాకుండా ఉంటుంది అండ్ లోపల ఉన్న స్టఫ్ కూడా బయటికి రాదు. ఇప్పుడు మనం ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1/2 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత పించ్ ఆఫ్ పసుపు అండ్ పించ్ ఆఫ్ కారం యాడ్ చేసుకొని ప్యాన్ చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫ్రాంకీస్ ఉన్నాయి కదండి, వెజ్ ఫ్రాంకీ, దీన్ని మనం ప్యాన్లో పెట్టుకోవాలి. అందుకే నేను 80% మాత్రమే చపాతీని రోస్ట్ చేసుకోవాలి అని చెప్పాను. ఎందుకంటే సెకండ్ టైం మళ్ళీ మనం రోస్ట్ చేస్తాం కాబట్టి 80% రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. వెజ్ ఫ్రాంకీస్ అన్ని ప్యాన్లో పెట్టుకున్న తర్వాత ఒక 5 minutes తర్వాత టర్న్ చేయాలి. ఇలా టర్న్ చేస్తే పైన మనకి మంచి కలర్ అనేది వస్తుంది. మనం పసుపు అండ్ కారం యాడ్ చేసాం కదా, దానివల్ల చపాతీ పైన మంచి కలర్ అనేది వస్తుంది. స్టఫింగ్ బయటికి రాకుండా గట్టిగా ప్రెస్ చేస్తే స్టఫ్ అనేది బయటికి రాదండి. సో బోత్ సైడ్స్ అనేవి మంచిగా రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా కనుక మనం పిల్లలకి చేసి పెట్టామంటే లంచ్ బాక్స్ అనేది కంప్లీట్గా తినేసి తీసుకొచ్చేస్తారు. ఇప్పుడు బాక్స్లోకి మనం పెట్టేసుకున్నాం. ఫస్ట్ అయితే నేను వెజ్ ఫ్రాంకీ పెట్టేశానండి. వెజ్ ఫ్రాంకీ పెట్టిన తర్వాత ఒక ఫ్రూట్ అనేది పెడుతున్నాను. ఫ్రూట్ని ఫైన్గా చాప్ చేసుకున్నాను. ఇది వచ్చేసి మనకి షిమ్లా యాపిల్ అంటారు కదా, సో ఆ ఫ్రూట్ అయితే రౌండ్గా కట్ చేసుకున్నాను. లంచ్తో పాటు ఒక ఫ్రూట్ కూడా పెడితే పిల్లలకి చాలా హెల్త్కి చాలా మంచిది. ఇది వేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం అనేది స్ప్రెడ్ చేసుకున్నాను. ఇది కారంతో తింటే చాలా బాగుంటుంది. ఫస్ట్ డే లంచ్ బాక్స్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సెకండ్ డే లంచ్ బాక్స్ రెసిపీలోకి వెళ్ళిపోదాము. సెకండ్ డే మనం ప్రిపేర్ చేసే లంచ్ బాక్స్ వచ్చేసి 5 minutesలో ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. అది కూడా చాలా హై ప్రోటీన్ లంచ్ బాక్స్ అండి. సో నైటే నేను పెసరపప్పు నానబెట్టుకున్నాను. 1 కప్ పెసరపప్పు తీసుకొని నీట్గా వాష్ చేసుకున్నాను. 2 to 3 times వాష్ చేసుకొని నైట్ నానబెట్టుకున్నాను. సో మార్నింగ్ మళ్ళీ పెసరపప్పులోకి కొంచెం వాటర్ యాడ్ చేసి నీట్గా వాష్ చేసుకోవాలి. తర్వాత పెసరపప్పు అంతా ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులో 2 గ్రీన్ చిల్లీ అండ్ చిన్న అల్లం ముక్క, 1/2 టీ స్పూన్ జీరా కూడా యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా బ్లెండ్ చేసుకోవాలండి. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మెత్తగా పేస్ట్లా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి.
ఇప్పుడు ఇందులోకి ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ అండ్ ఫైన్గా చాప్ చేసుకున్న టమాటోస్ వేసుకోవాలి. మన ఇంట్లో ఎటువంటి వెజిటేబుల్స్ కానీ ఏమీ లేకపోతే పిల్లల బాక్స్కి ఏం పెట్టాలి అని మనం ఆలోచిస్తాం కదా, అలాంటి టైంలో ఇలాంటి రెసిపీ చేసి పెట్టామంటే పిల్లలకి హెల్త్కి చాలా మంచిది అండ్ హై ప్రోటీన్ కూడా ఉంటుంది పెసరపప్పులో. సో ఇలా చేసి పెట్టండి ఒకసారి. సో ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను, కొంచెం చాట్ మసాలా అండ్ కొంచెం ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేసుకున్నాను, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఫైన్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను. దీనిపైన కొంచెం నువ్వులు అనేది యాడ్ చేయడం వల్ల పైన దోశ పైన కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం దోశ చిన్న దోశలా వేసుకోవాలండి. కొంచెం పిండి తీసుకొని చిన్న దోశలాగా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా అని బాగా పల్చగా కూడా వేయకూడదు, కొంచెం మందంగానే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 5 మినిట్స్ తర్వాత బ్యాక్ టర్న్ చేసుకోవాలన్నమాట. ఇలా టర్న్ చేసుకుంటే చూసారా పైన గోల్డిష్ కలర్లో వచ్చి అండ్ నువ్వులు కూడా చక్కగా మనకి ఫ్రై కూడా అయ్యాయి. సో బోత్ సైడ్స్ మనం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదైతే చాలా హెల్త్కి మంచిదండి, ఫుల్ ప్రోటీన్ ఉంటుంది. సో వీక్కి 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ పిల్లలకి ఇలాంటి రెసిపీస్ చేసి పెట్టామంటే లంచ్ బాక్స్ కూడా కంప్లీట్గా తినేసి తీసుకొచ్చేస్తారు. సో ఒకరోజు రైస్, ఒకరోజు ఇలాంటి రెసిపీస్ కూడా పెట్టామంటే బాక్స్ అనేది కంప్లీట్ చేసి తీసుకొచ్చేస్తారు. వెజ్ దోశ అయితే రెడీ అయిపోయిందండి. అండ్ చూస్తుంటే చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ పైన కూడా నువ్వులు కూడా వేసాం కదా, అండ్ పైన ఎంత క్రంచీగా వచ్చింది. లోపల మనం వేసిన ఆనియన్స్ అండ్ టమాటో కూడా చక్కగా ఫ్రై అయిపోయి ఒకటి కట్ చేసి మీకు చూపిస్తున్నాను. లోపల స్టఫ్ అనేది ఎలా ఉందనేది చూసారా ఎంత బాగుందో. సో పిల్లలకైతే బాక్స్కి ఇప్పుడు పెట్టేద్దాం. పెసరపప్పు దోశ అని 2 స్లైసెస్గా కట్ చేసుకుంటున్నానండి. అంటే బాక్స్లోకి సరిపోవాలి కదా, సో 2 స్లైసెస్గా కట్ చేసుకొని బాక్స్కి అయితే పెట్టేస్తున్నాను. దీనిపైన కొంచెం టమాటా కచ్చప్ కూడా యాడ్ చేశాను. అండ్ తర్వాత దీనిపైన కొంచెం డ్రై ఫ్రూట్స్ అనేది పెడుతున్నానండి. సో పై కప్లో ఒకరోజు ఫ్రూట్ పెడితే ఇంకో రోజు డ్రై ఫ్రూట్ అనేది కంపల్సరీగా పెడతాను. సో సెకండ్ డే లంచ్ బాక్స్ కూడా రెడీ అయిపోయిందండి. మనకి సెకండ్ డే లంచ్ బాక్స్ వచ్చేసి పెసరపప్పు దోశ అయితే రెడీ అయిపోయింది. థర్డ్ డే టిఫిన్ బాక్స్ రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ఇది కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాను. 1/2 టీ స్పూన్ ఆయిల్ అండ్ కొంచెం వాటర్ యాడ్ చేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీన్ని మనం ఒక 10 మినిట్స్ వరకు ఒక సైడ్కి పెట్టుకుంటే పిండి అనేది నానుతుంది. సో తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి. అందులోకి ఫైన్గా చాప్ చేసుకున్న బీన్స్ తీసుకోవాలి. ఫైన్గా చాప్ చేసుకున్న కాలీఫ్లవర్ తీసుకోవాలండి. కాలీఫ్లవర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు. అండ్ ఫైన్గా చాప్ చేసుకున్న క్యారెట్ అయితే తీసుకున్నాను. క్యారెట్కి నీట్గా పీల్ ఆఫ్ చేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. అండ్ ఒక పాలకూర అంటారు కదా, సో ఒక పాలకూర కట్ అనేది తీసుకున్నాను. దీన్ని కూడా నీట్గా వాష్ చేసుకొని ఫైన్గా చాప్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 పొటాటో అనేది యాడ్ చేస్తున్నాను. వెజిటేబుల్స్ అనేది మీ ఆప్షనల్ అండి, ఏమైనా వేసుకోవచ్చు. ఇవన్నీ కుక్కర్లో పెట్టుకొని ఒక 5 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి, అంటే బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని వాటర్ నుంచి తీసేసి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1/2 టీ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేస్తున్నాను. అండ్ 1/2 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర, ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి అనేది మీ ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకొని 5 to 6 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ అండ్ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి. పొటాటోస్ అయితే స్మాష్ చేసి వేసుకోవాలండి. అండ్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్ అండ్ పాలకూర ఇవన్నీ ప్యాన్లోకి యాడ్ చేసుకొని స్మాషర్ ఉంటుంది కదా, స్మాషర్తో చక్కగా స్మాష్ చేసుకోవాలి. స్మాషర్ లేదనుకుంటే ఫోక్తో అయినా స్మాష్ చేసుకోవచ్చు. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత 2 to 3 టైమ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడిన సాల్ట్, 1 టీ స్పూన్ ఆఫ్ కారం, 1/2 pinch ఆఫ్ పసుపు, 1/2 pinch ఆఫ్ ఆమ్చూర్ పౌడర్ అండ్ 1/2 pinch ఆఫ్ చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే యాడ్ చేస్తున్నామండి. ఇది మీ ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. సో వీటన్నిటిని 5 to 6 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి వెజిటేబుల్స్లో ఉన్న రా స్మెల్ అంతా పోయినంత వరకు స్టఫింగ్ అనేది రెడీ చేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత చపాతీ బేస్ని తీసుకొని చపాతీలా పాముకొని
ఒక సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే చపాతీ పాముకున్నామో అందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ ఉంది కదండి, వెజిటేబుల్స్ది. సో అదంతా చపాతీ మీద అప్లై చేసుకోవాలి, నీట్గా అప్లై చేసుకోవాలి, ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం పాలకూర వేసాం కదా, సో చూసారు ఎంత బాగా కనిపిస్తుందో. పిల్లలకి నార్మల్గా పాలకూర క్యారెట్ ఇలా చేసి ఇస్తే తినరని చెప్పేసి, సో ఈ ప్రాసెస్లో చేస్తే వాళ్ళకి తెలియదు లోపల ఏ స్టఫ్ ఉంది అని చెప్పేసి. సో ఇలాంటివి చేసామనుకో ఈజీగా తినేస్తారు అండ్ వాళ్ళకి నచ్చుతుంది కూడా. సో పాలకూర కానీ తోటకూర కానీ ఇలా చేసి ఇచ్చామంటే హ్యాపీగా తినేస్తారు. లోపల స్టఫింగ్ అంతా పెట్టుకొని రోల్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించే విధంగా చక్కగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకునే వల్ల మనం లోపల పెట్టే స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. సో ఇలా రోల్ చేసుకున్న తర్వాత సైడ్ ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. తర్వాత మనం ఎంత టిక్కీ కావాలనుకుంటే అంత సైజ్ కట్ చేసుకోవాలన్నమాట. ఇలాగా ఒక రోల్ చేసుకున్నామంటే దానికి 5 to 6 వరకు మనకి కట్ చేసుకుంటే పీసెస్ అనేది సరిపోతుంది. ఇలా పీసెస్ కట్ చేసుకున్న తర్వాత చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఒక సైడ్కి మాత్రమే జస్ట్ ప్రెస్ చేయాలి. ఎక్కువ ప్రెస్ చేస్తే లోపల స్టఫ్ అనేది బయటకు వచ్చేస్తుందండి. సో మీరు ఒక కార్నర్ పాయింట్ దగ్గర చూసుకొని ఆయిల్ అప్లై చేసుకొని చక్కగా స్టఫింగ్ దగ్గర మాత్రమే ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకొని అన్ని టిక్కీస్ ఒక సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం గీ అనేది యాడ్ చేస్తున్నానండి. గీ ప్లేస్లో మీరు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో పిల్లలకి బాక్స్కి మనం పెడుతున్నాం కాబట్టి గీ అనేది యాడ్ చేస్తున్నాను. గీ ప్లేస్లో బటర్, ఆయిల్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. గీ అయితే పిల్లలకి హెల్త్కి మంచిదని చెప్పేసి గీ యాడ్ చేస్తున్నాను. మనం ముందుగా రెడీ చేసి పెట్టిన టిక్కీస్ని ప్యాన్లోకి వేసుకోవాలి. ప్యాన్లోకి వేసుకున్న తర్వాత ఒక 5 minutes తర్వాత బ్యాక్కి టర్న్ 5 minutes తర్వాత బ్యాక్కి టర్న్ చేసుకొని చక్కగా రోస్ట్ చేసుకోవాలండి. మనకి ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ చూసారా కలర్ అయితే ఎంత బాగా వచ్చింది కదా. సో ఇప్పుడు మనకి వెజ్ టిక్కీస్ అనేది రెడీ అయిపోయి ఇప్పుడు బాక్స్లోకి అయితే టిక్కీస్ పెట్టేద్దామండి. సో ఇద్దరికి బాక్స్ ప్యాక్ చేస్తున్నాం కాబట్టి ఒక్కొక్కరికి 4 టిక్కీస్ అనేది పెడుతున్నాను. సో ఈ టిక్కీస్ పిల్లలకి పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు వెజిటేబుల్స్ తినకపోయినా సో ఈ రూపంలో అయినా మనం వెజిటేబుల్ టిక్కీస్ కానీ శాండ్విచ్ కానీ ఇలాంటివి చేసి పెట్టినాక తినేస్తారు. సో టిక్కీస్తో పాటు ఆ రోజు నేను బనానా స్లైసెస్గా కట్ చేశాను, అది కూడా బాక్స్కి పెట్టేస్తున్నాను. సో ఏదైనా ఒక ఫ్రూట్ పెట్టాలి కాబట్టి సో బనానా అయితే తీసుకున్నాను. సో బనానా పెట్టేసి బాక్స్ అయితే ప్యాక్ చేశానండి. అండ్ 3rd డే రెసిపీ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం 4th డే బాక్స్లోకి వెళ్ళిపోదాం. 4th డే బాక్స్కి ఏం పెడుతున్నాను అనేది వీడియోలో షేర్ చేస్తాను. ఇదైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. నా దగ్గర 2 బనానాస్ ఉన్నాయి ఇంట్లో. సో అవి పిల్లలు తినట్లేదని చెప్పేసి సో బనానాస్ని ప్యాన్ కేక్ని ప్రిపేర్ చేద్దామని చెప్పేసి 2 బనానాస్ తీసుకున్నాను. బనానాస్ బాగా పండి ఉండాలండి. సో బనానాస్ని ఫైన్గా చాప్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని బనానాస్ని స్లైసెస్గా కట్ చేసుకోవాలి. బనానా ప్లేస్లో మీరు ఏ ఫ్రూట్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. ఫ్రూట్స్ ఏమీ లేవు అనుకుంటే జస్ట్ నార్మల్గా కూడా ప్యాన్ కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు, అది కూడా ఎగ్ వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. బనానాస్ అన్నిటినీ స్లైసెస్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కప్ గోధుమ పిండి యాడ్ చేస్తున్నానండి. ఇందులో షుగర్ బదులు బెల్లం పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో 1/2 teaspoon బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. బేకింగ్ సోడా కాదండి, బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మనం ఏ కప్తో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. మిల్క్ కూడా అది బాయిల్ చేసి ఉండాలన్నమాట. సో రూమ్ టెంపరేచర్లో మిల్క్ తీసుకుంటే సరిపోతుంది. ఈ అన్నిటిని మనం మిక్సీ పట్టుకొని ఫైన్గా పేస్ట్గా బ్లెండ్ చేసుకోవాలి. బెల్లం యాడ్ చేయడం వల్ల కలర్ అనేది బ్రౌన్ కలర్లో వచ్చిందండి. సో బెల్లం ప్లేస్లో మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. బెల్లం యాడ్ చేస్తే ఏంటంటే పిల్లలకి కొంచెం హెల్తీగా ఉంటుంది, దగ్గు రాకుండా ఉంటుంది. సో అందుకే బెల్లం యాడ్ చేశాను. సో ఇదంతా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని 5 minutes వరకు ఒక సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లోకి నేను బటర్ యాడ్ చేస్తున్నానండి. ఎప్పుడైనా ప్యాన్ కేక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు బటర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఆయిల్తో అయితే ప్యాన్ కేక్స్ అంత టేస్టీగా ఉండదు. సో బటర్ యాడ్ చేస్తే ప్యాన్ కేక్స్ అనేది టేస్ట్ బాగుంటుంది. అండ్ ప్యాన్ కేక్ కూడా చాలా స్పాంజీగా ఫ్లఫీగా కూడా వస్తుంది. బటర్ యాడ్ చేసుకున్న తర్వాత ప్యాన్ కేక్ బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా, అది కొంచెం చిన్న దోశలాగా వేసుకోవాలి. ఈ ప్యాన్ కేక్స్ ఎప్పుడైనా ప్రిపేర్ చేసేటప్పుడు సిమ్లో పెట్టుకుని ప్యాన్ కేక్ ప్రిపేర్ చేసుకోవాలండి. పైన టెక్స్చర్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో బోత్ సైడ్స్ మనం చక్కగా టోస్ట్ చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు టోస్ట్ చేసుకోవాలి. ఇలా టోస్ట్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. అలానే ఒక ప్యాన్ కేక్ వేస్తున్నానండి. ప్యాన్ కేక్ పైన మనం బనానాస్ కూడా కట్ చేసి స్లైసెస్గా పెట్టుకోవచ్చు. సో అలా పెట్టుకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. సో సెకండ్ ప్యాన్ కేక్ కూడా రెడీ అయిపోయింది.
నేను ప్రిపేర్ చేసే ప్యాన్ కేక్ వచ్చేసి బనానా ప్యాన్ కేక్ అండి. మనకు కావాలనుకుంటే యాపిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు, ఆరెంజ్ ప్రిపేర్ చేసుకోవచ్చు, మ్యాంగో ప్యాన్ కేక్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ప్యాన్ కేక్స్ అయితే రెడీ అయిపోయి ఇప్పుడు బాక్స్లోకి పెట్టేద్దాం. ఫస్ట్ అయితే నేను ఇద్దరు పిల్లలు కదండి, ఒక్కొక్కరికి 2 ప్యాన్ కేక్స్ అయితే పెడుతున్నాను. బటర్ యాడ్ చేసాం కదా, సో బటర్ కూడా నేను అన్సాల్టెడ్ బటర్ తీసుకున్నాను. సాల్టెడ్ బటర్ తీసుకుంటే కొంచెం ఉప్పుగా ఉంటుందన్నమాట. సో ప్యాన్ కేక్స్తో పాటు ఇద్దరికి యాపిల్ కట్ చేసి బాక్స్కి పెట్టేశాను. 4th డే టిఫిన్ బాక్స్ కూడా రెడీ అయిపోయింది. ప్యాన్ కేక్స్ విత్ యాపిల్ పెట్టేశానండి. సో ఇదే అయితే టిఫిన్ బాక్స్ రెసిపీస్. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక నా రెసిపీస్ అర్థమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. లంచ్ బాక్స్ రెసిపీని షేర్ చేస్తాను.